భక్తులు ఉన్నారు. అంటే ఇటువంటి పవిత్రమైన స్థలంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడము అన్నది అందరూ కూడా ప్రశ్నించాల్సిన అంశం. సో ఈ సందర్భంగా అనేక ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. డాలర్ గురించి అనేక సందర్భాల్లో వెళ్ళాం. ఆ తర్వాత కొన్ని రోజులు పింక్ డైమండ్ గురించి చర్చలు జరిగాయి. ఆ తర్వాత మొన్నటికి మొన్న చూస్తే లడ్డూ ప్రసాదంలో కల్తీ విషయాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తిరుమలలో. సో వీటన్నిటికీ పరిష్కారాలు ఏంటి అన్నది మనం అందరం కూడా ఒక సభ్య సమాజంగా ఆలోచించాల్సిన విషయం. ఎక్కడైతే మనకు ఆ విధమైన ఆధ్యాత్మిక భావనలతో మనం అంతా ముడిపడి ఉన్నాం కాబట్టి, ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఇక్కడ $900 ప్రశ్న, ఒక బస్ స్టాండ్లో $900 ఎవరైనా కొట్టేస్తే అది వేరే విషయం. కానీ ఒక భక్తుడు $900 భక్తి పరిపూర్తులతో స్వామివారికి సమర్పించిన తర్వాత దాని స్వభావం మారిపోతుంది. నీళ్లు పెట్టారు ఇక్కడ, ఇది నీళ్లే, కానీ దీనిలోనే స్పిరిచువాలిటీ కలిస్తే ఇది తీర్థం అవుతుంది. అదేవిధంగా ఇచ్చిన $900 ఒక హుండీలో సమర్పించిన తర్వాత ఆ భక్తుడి యొక్క భక్తి భావాలతో కూడిన $900 అక్కడ దొంగలించబడ్డాయి. అందువల్ల మొట్టమొదటిసారిగా మనం ఆలోచించాల్సింది అక్కడ పెట్టిన ఎఫ్ఐఆర్. ఎవరైతే సతీష్ కుమార్ గారు ఉన్నారో ఆయన 29/4/2023 ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు. అందులో సెక్షన్స్ ఏం వాడారంటే 379 అండ్ 381, అంటే సాధారణ దొంగతనం. ఆ తర్వాత ఒక క్లర్క్ దొంగతనం చేయడం. ఈ సదరు వ్యక్తి ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆయన సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ పరకామణిలో ఆయనకు ఒక విశిష్టమైన స్థానాన్ని పెట్టి ఆయన అక్కడ భాగస్వామ్యం అవుతూ ఉన్నప్పుడు ఇది కేవలం 379, 381లతో సరిపెట్టకూడదు. ఇది నమ్మక ద్రోహం. ఇట్ ఈస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎవరినైతే నమ్మకంతో అక్కడ ఉంచామో ఆ వ్యక్తి ఈ విధంగా చేయడం అన్నది దొంగతనం కాదు, ఇది నమ్మక ద్రోహం. అందువల్ల యాక్చువల్గా ఆ రోజు 409 సెక్షన్ పెట్టిండాల్సింది ఎఫ్ఐఆర్లో. దట్ ఈస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ఎ పబ్లిక్ సర్వెంట్, బ్యాంకర్ ఆర్ ఏ ఏజెంట్. దానికి శిక్ష 10 సంవత్సరాలు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా వెళుతుంది. సో మొట్టమొదటిగా నాకు ఈ ఎఫ్ఐఆర్లో చూసిన తర్వాత తెలిసిన ప్రధానమైన విషయం, ఎఫ్ఐఆర్ఏ డైల్యూట్ అయింది 379, 381. ఆ తరువాత 19/5/2023 రవికుమార్ గారు వారి భార్య 7 ప్రాపర్టీలకు ప్యూర్ డివోషన్తో స్వామికి ఇచ్చారని చెప్పారు. ప్యూర్ డివోషన్తో. వాటి విలువ 14,43,22,000 రూపాయలు. మరి ఇంత డబ్బు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? దాని గురించి ఎక్కడా ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు దీని గురించి, ఇంత ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం. ఆ తర్వాత మీరు చూసుకుంటే 30/5/2023 ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఇతని మీద 379 దొంగతనము, తర్వాత ఒక క్లర్క్ చేసిన దొంగతనం అని ఈ 2 సెక్షన్లలో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 19/6/23 టీటీడీ బోర్డు వాళ్ళు దీన్ని అప్రూవ్ చేస్తారు. సాధారణంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి అక్కడ జీవో 159, 160, 161 జీవోలు ఉన్నాయి. అందులో ఎవరైనా ఒక ప్రాపర్టీని డొనేట్ చేస్తే దాని గురించి పేపర్లో పబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి భానుప్రకాష్ గారి ప్రాపర్టీని నేను దానం చేసేసాను అనుకోండి, మరి ఆయనకు తెలియదు. కాబట్టి టీటీడీ బాధ్యత ఏంటంటే దీన్ని పేపర్లో పబ్లిష్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే భానుప్రకాష్ గారు వచ్చి లక్ష్మీనారాయణ గారు అది నా ప్రాపర్టీ మీరెలా దానం చేస్తారని వస్తారు. కానీ ఈ 13/6/2023 జరిగిన దాంట్లో సమయం లేదు కాబట్టి దీనిలో పేపర్లో పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదని మినిట్స్లో ఉంది. చూడండి ఎంత విచిత్రమో. అంటే ఇప్పుడు ఏదో ప్రాపర్టీకి అయిపోతుందా ఏదో అన్న భావనలతో ఈ పబ్లికేషన్ చేయాల్సిన అవసరం లేదని బోర్డు మినిట్స్లో ఉన్నాయి. ఇది ఒక ప్రధానమైన అంశం. ఆ తర్వాత మీరందరికీ చెప్పాల్సిన విషయం లోక్ అదాలత్ కేసు. అందులో చాలా మర్మం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న కేసులు లోక్ అదాలత్లో పరిష్కారం చేయవచ్చు. సిఆర్పిసి, ఐపీసీ ప్రకారం వీటిలను కంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు వెళ్ళి కోర్టు సమక్షంలో మాకిద్దరికి ఇంకేమో తగాదా లేదు, మేము ఈ కేసు విత్డ్రా చేసుకుంటామంటే అప్పుడు లోక్ అదాలత్తో దీన్ని మూసేసి ఆ వ్యక్తిని నిర్దోషుడిగా ప్రకటించేస్తారు. ఆ ప్రక్రియ 9/9/2023 జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఛార్జ్షీట్ వేసింది 379, 381. కాబట్టి ఈ 2 సెక్షన్లలో
ఎలా కాంపౌండింగ్ చేయాలని ఒక్క విషయం మీ అందరికీ తెలియాలి, ఎందుకంటే మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి. ఇందులో ఏం చెబుతారంటే 379లో ఒక్క నిమిషం